తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి, తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న వివరాలని కూడా తెలుసుకుందాం. ఇప్పటికే మనకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుంటే ఇక కొన్ని జిల్లాల్లో మనకు ఎండలు అయితే భారీగా ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో మనకు ఎక్కడ వర్షాలు కురుస్తాయి, ఎక్కడ మనకు ఎండలు ఉంటాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మనకు కొన్ని జిల్లాల్లో, మనకు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో, అలాగే మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట. ఇక రాయలసీమ జిల్లాల్లోని కొన్ని జిల్లాల్లో మాత్రం మనకు విపరీతమైనటువంటి ఎండలు అయితే ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు మరొక 2 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మనకు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా మనకు రెమాల్ తుఫాన్ అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఈ నెల 31 నుంచి అంటే రేపటి నుంచి మనకు పలు జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది. ఇక 1-2 తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. అటు రాగల 2 రోజులు కూడా పొడి వాతావరణం ఉంటుందని మనకు పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని కూడా తెలిపిందనమాట. ఇక పగటిపూట అయితే మనకు ఎండలు అయితే భారీగా ఉంటాయి. తర్వాత రాత్రిపూట అయితే మనకు వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇదే అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.